మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అన్ని పార్టీల నేతలు సమరశంఖం పూరించారు. విజయవాడ ధర్నా చౌక్లో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కావాల్సింది కూడా ఇచ్చేటువంటి ముదుర్లు విలేకరులు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి జరిగేటువంటి ప్రతిదాన్ని అందజేయటంలో ప్రత్యేకించి ఈ ఉద్యమాన్ని ఈ మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రజలకి చేరువయ్యేలాగా చేయటంలో నచ్చినా నచ్చకపోయినా ఇష్టం ఉంది కొంతమంది, ఇష్టం లేక కొంతమంది యాజమాన్యాలు చచ్చినట్టు దీన్ని ఏదో రకంగా ప్రజలకి చేరవేయాల్సిన గత్యంతరం లేని స్థితిలో చేరవేస్తున్నారు. ప్రజలకి ఎక్కుతానే ఉంది. అయితే మనం ఖచ్చితంగా రాబోయే ఇంకొక 2.5 సంవత్సరాలు దీన్ని వదలకుండా నినదిస్తూనే ఉండాలి. ఆయాసం రాకుండా దీన్ని సుదీర్ఘకాలం తీసుకెళ్తూ ఉండాల్సిందే అని చెప్పని నా అభిప్రాయంగా పెద్దలు దీన్ని ఎవరెవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో పార్టీలకు అతీతంగా, ఎందుకంటే రాజకీయ పార్టీ ఎవడైనా సరే నేను వచ్చానంటే మిమ్మల్ని కూర్చున్న వాళ్ళందరినీ మెల్లగా మా దొడ్లోకి ఎట్టా తీసుకెళ్లాలా అని చెప్పి నేను చూస్తుంటాను. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉంటే మా దొడ్లోకి మగ్దుం భవన్లోకో లేకపోతే సిపిఐ ఆఫీస్ని ఏమంటారని ఎంబీ భవన్కో దాంట్లోకి ఎట్టా తీసుకెళ్లాలి మిమ్మల్ని అందరిని వాళ్ళు చూస్తుంటారు. దాసర్ భవన్ మొత్తం ఎవడ భవన్లోకి మేము వైఎస్ఆర్ భవన్లోకి తీసుకెళ్లాలని మేము చూస్తుంటాం. కాబట్టి రాజకీయ పార్టీల భుజాల మీద కాకుండా, రాజకీయ పార్టీని నమ్ముకుని కాకుండా పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలు ఎవరెవరైతే నడుం కట్టి సమాజ హితం కోసం పనిచేస్తున్నారో మీ కార్యక్రమాన్ని తప్పకుండా దీన్ని కొనసాగించమని చెప్పని, మాకు నచ్చినా నచ్చకపోయినా మా రాజకీయం కోసం, మా జనం కోసం, జనంలో మంచి మార్కుల కోసం మీ ఉద్యమంలో ఖచ్చితంగా మేము కూడా వచ్చి మాట్లాడి ఫోటో దిగి టీవీలో కనపడి వెళ్ళేటువంటి గత్యంతరం లేని స్థితి రాజకీయ పార్టీలకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం మీద మీరు ఎవరు పెట్టినా మేమందరం కూడా వచ్చి వెళ్తాం అనేది మాకు అవసరం. కాబట్టి ఖచ్చితంగా వస్తాం. కాబట్టి దీన్ని కొనసాగించమని చెప్పని, న్యూట్రల్గానే కొనసాగించమని చెప్పని మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, కాకపోతే ఎందుకు సుదీర్ఘకాలం చేయమంటున్నానంటే, నిన్న మన డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు వారు నిన్న వైజాగ్లోనే ఎక్కడో మాట్లాడుతూ వారు చెప్పారు, ఏమండి విలువైనటువంటి ప్రజల ఆస్తిని ఇంత అప్పనంగా పంచిపెడుతున్నారంటే, వారు అన్నారు, ఎస్ నేను ఇస్తా, 99 పైసలకే కదరా భాయ్, ₹10 కూడా ఇస్తా, నా ఇష్టం నేను ఇస్తా. అంటే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ భాష, మెదడు నుంచి నాలుక కదిలేటువంటి ఆ ఉచ్చారణ, ఆ భావం ఖచ్చితంగా చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంత మదం బలిసిపోయిందిరా, అధికారం నెత్తికెక్కింది కదా అని చెప్పి నేను అనుకోకుండా ఉండేటువంటి ఆఖరికి తెలుగుదేశం మనిషి అయినా సరే అరే తప్పు మాట్లాడుతున్నాడు, అధికారం తలకెక్కి మాట్లాడుతున్నాడని అనకుండా ఉండినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైన ఎవడన్నా ఉంటాడా అని నేను అడుగుతున్నాను. అంటే పాలకులు ఏ రకంగా ఉన్నారో కాబట్టి ఏనుగు చిన్నగా ఉంటే, లేత ఏనుగు అయితే చిన్న దబ్బనం సరిపోతుంది. ఏనుగు బాగా సైజు పెరిగి తోలు మందమైంది అనుకోండి, ఖచ్చితంగా అంకుశం కావాలి. కాబట్టి అంకుశం లాంటి పెద్దలు నా వెనకాల నుంచుని ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారిని వంచాలంటే, వారిని కొంగదీయాలంటే అంకుశం లాంటి ఇక్కడ కూర్చున్నటువంటి అనుభవజ్ఞైన పెద్దలు అవసరం ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి ఉందని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇది ఇప్పటికే విజయం సాధించిన ప్రజా సంఘాలన్నీ కూడా తప్పకుండా ప్రైవేటు కాలేజీలని మాట్లాడుతున్నారు వారు. ప్రైవేటు కాలేజీలతో పాటుగా ప్రైవేటు ఆసుపత్రుల్ని కూడా ఇస్తారు. 70% ఓపీ ఫ్రీగా చూస్తారు, 40% 60%